బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలపై ప్రారంభమైంది. తుఫాను కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీరానికి సమీపించే కొద్దీ దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మోంతా తుఫాను గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం ఇది చెన్నైకి 520 కిలోమీటర్లు, కాకినాడకు 570 కిలోమీటర్లు, విశాఖకు 600 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాను మరింత బలపడి రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. అధికారులు జారీ చేసే హెచ్చరికలను పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తుఫాను కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏపీలో ఏర్పడిన తుఫాన్ల కారణంగా తమ ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన చెందుతున్నారు మత్స్యకారులు. మోంతా తుఫాన్ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారిందని, వేటకు వెళ్లరాదని వాతావరణ అధికారులు హెచ్చరించారు. తుఫాన్ ప్రభావంతో సముద్రం అంతటా అల్లకల్లోలంగా ఉండటంతో స్థానికంగా వ్యాపారాలు నిలిచిపోయాయి. దేశ విదేశాలకు ఎక్స్పోర్ట్స్ అయ్యే చేపలు, రొయ్యలు ఇప్పుడు నిలిచిపోయిన దుస్థితి కనిపిస్తోంది. ఫిషింగ్ హార్బర్ నుండి మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. ముంతా తుఫాన్ ప్రభావం ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం వెంబడంతటా కూడా విస్తరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఆ వాయువు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం అది అంతా కూడా తుఫాను ప్రభావంగా అయితే వాయుగుండం కాస్త తుఫాన్గా మారి భారీ తుఫాన్ కావడం, అది కూడా ముంతా తుఫాన్ దీనికి నామకరణం అయితే చేయడం అయితే జరిగింది. ఈ ముంతా తుఫాన్ ప్రభావంతో అయితే భారీ ఎత్తున అయితే అత్యధికంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా అయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఉన్న అన్ని జిల్లాలు కూడా ప్రస్తుతం హైలైట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం 7 జిల్లాలకైతే రెడ్ అలర్ట్ ప్రకటించారు, మిగతా జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విద్యాశాఖ మొత్తం కూడా అప్రమత్తం చేస్తూ విద్యాశాఖకు సంబంధించి అన్ని కాలేజీలు, స్కూళ్ళు, చివరికి అంగన్వాడీలతో సహా అన్నింటిని కూడా నిలుపుదల చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా దీనికి సంబంధించి ఈదురుగాలు అత్యధికంగా 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో ఆ మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ పరిసర ప్రాంతాల్లో అయితే దాదాపు బోట్లన్నీ కూడా లంగరేసి ఇదే ప్రాంతంలో జెట్టీస్కి అయితే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే వేటకు వెళ్ళారో వాళ్ళందరినీ కూడా వెనక్కి రప్పించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ ఏదైతే చూస్తున్నామో వాళ్ళు 2 రోజుల క్రితం అయితే వేటకు వెళ్ళారు, వాళ్ళందరినీ కూడా వెంటనే తిరిగి రమ్మని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉండడంతో వాళ్ళంతా కూడా తిరిగి వచ్చిన పరిస్థితి ఉంది. మత్స్యకారులు వారి యొక్క జీవన ఉపాధికి సంబంధించి ఏదైతే వాళ్ళకి సంబంధించి ఏ వ్యాపారాలు చేస్తారో ఆ వ్యాపారాలన్నింటినీ కూడా ప్రస్తుతం పూర్తిగా నిలుపుదల చేస్తున్న పరిస్థితి ఉంది. మనం ఏదైతే విజువల్స్ చూస్తున్నాం మొత్తం ఈ చేపలన్నింటిని కూడా తీసుకొచ్చి వాటిని అయితే మార్కెట్లోకి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. నిత్యం వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు ఇవి రావడంతో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామైతే చెప్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించి మత్స్యకారులు కూడా మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగితే అసలు వారి సమస్యలు ఎలా ఉన్నాయనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు ఏమవుతుంది నిత్యం కూడా దీనికి సంబంధించి తుఫానుల కారణంగా అయితే మీరు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇబ్బందులు అంటే చాలా ఘోరంగా ఉన్నాయి సార్. ముందులాగా ఫిషింగ్ కూడా లేవండి బోర్డులకి. ఇప్పుడు ఫిషింగ్లు బాగుంది, బోట్లు పంపేదన్న టైపుకి సైక్లింగ్ ఎఫెక్ట్ ఎక్కువ అయిపోతుందండి. తుఫాన్ల వల్ల ఏంటంటే బోట్ సరిగ్గా తిప్పలేకపోతున్నాం. ఏటకెళ్ళి 2 రోజుల తర్వాత మళ్ళీ తుఫాన్ వస్తుందని మళ్ళీ బోట్లు వచ్చేస్తున్నాయి. వాటి వల్ల మధ్య సంపద కూడా పెద్ద దొరకట్లేదు మాకు. ప్రభుత్వం ఏదైనా మాకు ఆదుకుంటూ సహకరిస్తే మాకు కూడా ముందుగా బాగుంటుందని అనుకుంటున్నామండి. ఆ సబ్సిడీ రేటు కూడా పెంచమంటే పెంచట్లేదు సార్ ప్రభుత్వం.
ఆ పాత ఇచ్చిన 9 రూపాయలు ఉండిపోయిందండి. 16 రూపాయలు ఇస్తే మాకు కొద్దిగా బోట్లు డీజిల్ తీసుకొని తిప్పడానికి అనుకూలంగా ఉంటుందని మేము అనుకుంటాం. ప్రధానంగా అసలు ఈ సైక్లోన్ ఎఫెక్ట్ అనేది చాలా తీవ్రత ఉంటుంది. 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తాయని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. దానికి సంబంధించి ఎంతమంది అయినా ఇంకా బయట ఉన్నారు, అందరూ ఇక్కడికి చేరుకోవడం జరిగిందంటారు? ప్రస్తుతం అయితే లోకల్ బోట్లు అన్నీ వస్తాయి సార్. లాంగ్లో ఉన్న పోర్ట్లు అక్కడ దగ్గరలో ఉన్న పోర్ట్లోకి వెళ్ళిపోయి, పోర్ట్లోకి వెళ్ళని బోట్లు రావడం తప్పదనుకున్న బోట్లు వచ్చేస్తున్నాయి సార్. ఇప్పుడు ప్రజెంట్ గాలి మార్నింగ్ చాలా ఘోరంగా ఉందండి. ఇంకా ముందుకి ఎంత గాలి పెరుగుతుందో చెప్పలేము సార్. ప్రభుత్వం అయితే ప్రస్తుతం ప్రకటించారు, బోర్డులన్నీ వచ్చేయండి, మత్స్యకారులు ఎవరిని ఆటకి వెళ్ళదని పోకుండా చెప్పారండి. దాన్ని ఫాలో అవుతున్నాను ప్రస్తుతానికి. ప్రధానంగా మీరు చెప్పండి, అసలు ఎలా ఉంది నిత్యం కూడా ఇటువంటి అల్పపీడనాల కారణంగా తుఫానుల ప్రభావంతో అయితే మత్స్యకారుల జీవితాలు అయితే అగమ్య గోచరంగా ఉందని అయితే బయట అందరూ కూడా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. చాలామంది ఆవేదన కొద్ది చెందుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? చూడడానికంటే ప్రజెంట్ ఈ సంవత్సరం అయితే పెద్దగా ఫిషింగ్ బోట్స్ కూడా డైలీ పడిపోయారు ఓనర్స్ అందరూ. పెద్దగా వ్యాపారం లేవు. వ్యాపారం లేక ప్రజెంట్ ఒక 45 డేస్ అవుతుంది, బాగా నిలైపోయింది. కానీ ఇప్పుడే కోలుకుండా అయినసరికి తుఫాను వచ్చేసరికి చాలామంది డీలా పడిపోయి ఉన్నారు. ఇప్పుడు దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందని తెలియదు. ఇప్పుడు చెప్పేటట్టు కొంతవరకు ఒక 100 బోట్స్ 150 బోట్స్ అనేది అటు సైడ్ పోర్ట్లోకి వెళ్ళిపోవడం జరిగింది సార్. ఈ లోకల్ ఉన్న బోట్లన్నీ అంటే ఇక్కడ దగ్గరలో ఉంటుంది, ఇక్కడ దగ్గరికి వచ్చేస్తున్నాయి సార్. చాలా వరకు మరి బోట్లు అంటే ఇంకా వస్తున్నాయి సార్. ఆల్రెడీ ప్రజెంట్ ఈరోజు తుఫాను కొద్దిగా ఎక్కువ ఉంది అంటున్నారు, రేపు ఇంకా ఎక్కువ అవుద్ది అంటున్నారు. ఇది ఎంతవరకు ప్రభావం ఉంటుందంటే మరి మనకు తెలియదు సార్. దాన్ని బట్టి చూస్తే బోట్లన్నీ టోటల్గా వచ్చేస్తున్నాయి వడ్డీకి సార్. అవి రోజుకి అసలు మీకు ఎంత వస్తుందండి? అసలు ఒక ట్రిప్ వేస్తే, ఒక వేటకి వెళ్ళి వస్తే ఎంత వస్తుంది, ఎంత కోల్పోతున్నారు, మీ ఉపాధి ఎంత పోతుంది? ఉపాధి అంటే ఈ సంవత్సరం అయితే పెద్దగా బోటు వానర్స్ చెప్పుకోదగ్గ ఫిషింగ్స్ లేవు సార్ ఎవరికి. బోటు వానర్స్ కావచ్చు, వాటి మీద బతికే లేబర్స్ కావచ్చు, ఒక బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, టోటల్గా అందరూ టోటల్గా డీలేప్ అయిపోయారు. ఒక బోటు ఓనర్ బాగుంటే మిగతా అందరూ బాగానే ఉంటారు సార్. దీని మీద బోటు ఓనర్ బాగాలేనప్పుడు మిగతా ఇతరులు ఎవరు కూడా లాస్లోనే ఉంటారు. ఈ సంవత్సరం అయితే ప్రజెంట్ ఫుల్గా లాస్లో ఉన్నారు సార్. ఒక ముంతాన్ తుఫాన్ ప్రభావం అన్ని శాఖలను అప్రమత్తం చేస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ యొక్క ముంతాన్ తుఫాన్ ప్రభావంతో అందరికీ కూడా తీవ్రమైన విషాదాన్ని మిగిల్చే విధంగా అయితే ఎక్కడికక్కడ ఇబ్బందులు ఎదురు పెడుతుందనే విషయాన్ని అయితే స్థానికంగా ప్రజలతో పాటు అలానే మత్స్యకారులు, అధికారులు అందరూ కూడా తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎప్పటికప్పుడు అయితే అప్రమత్తం చేస్తూ ప్రజలందరినీ తగు జాగ్రత్తలు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా ఉండేందుకైతే తగు ఏర్పాట్లు చేసిందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయికరంతో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.